హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన చెక్కలను చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందామండి. ఇవి కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేస్తే పర్ఫెక్ట్ కుదురుతుందండి. చెక్కల కోసం ఇక్కడ కేజీ పిండితో చేసి చూపించబోతున్నానండి. ఇలా ముందుగా ఒకసారి బాగా జల్లించుకోవాలి. అలాగే మనం చెక్కలు చేస్తున్నాము అనగానే ముందుగా మనకు గుర్తుండాల్సినవి, అందులో ఏమేమి వేయాలో అవి నానబెట్టాల్సినవి ఉంటే ఒక 3-4 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఒక పావు కప్పు సగ్గుబియ్యం, పావు కప్పు వరకు పెసరపప్పుని నానబెట్టి అందులోంచి వాటర్ తీసేసి వేసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల వరకు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు వీటిల్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్‌ని పిండిలోకి వేసుకొని, దీంట్లోకి అర స్పూన్ వరకు కారం, అలాగే ముందుగా కాచి ఉంచుకున్న ఆయిల్ గానీ, నెయ్యిని గానీ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని, ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా మనకిక్కడ సగ్గుబియ్యం, పెసరపప్పు నానున్నాయి కదండీ! అందులోంచి కూడా తడొస్తుంది. సో, ముందుగా ఇయన్నీ బాగా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్లుగా చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోలేకపోతే కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఓ పక్కకు పెట్టుకుంటూ ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని, ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల మనకి పిండి అనేది జిగురుగా అవుతుంది. అప్పుడే చెక్కలనేవి ఈజీగా వస్తాయి. ఇలా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్న బాల్స్‌లా చుట్టుకోవాలి. మనకి ఎంత సైజ్ అయితే పప్పు చెక్కలు కావాలో ఆ సైజు ప్రకారం మనం ఇక్కడ చిన్న చిన్న బాల్స్‌లా రౌండ్‌గా చుట్టుకొని ముందుగా ఓ పక్కకు పెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా చెక్కలు చేసుకోవచ్చండి. ఇలా అన్ని బాల్స్ చుట్టేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకుంటున్నానండి. బట్టల కవర్స్ ఉంటాయి కదా! షర్ట్స్‌కి అలా బట్టలకొస్తాయి కవర్స్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. సో, వీటిల్ని ఇలా స్ట్రెయిట్‌గా, క్రాస్‌గా కట్ చేసుకున్నాము అంటే ఇలా వెడల్పుగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కాస్త ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్‌ని వేసుకుంటూ, ఆయిల్ కవర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు ఈ బాల్స్‌ని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకొని, అడుగు వెడల్పున్న గిన్నెని తీసుకొని, ఈ కవర్‌ని క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చాలా ఈజీగా పప్పు చెక్కలయిపోతాయి. చూసారుగా ఇలా అడుగు వెడల్పు ఉంటే మనకి ఈజీగా అయిపోతాయండి. అసల అంత ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఇలాగే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, ఈ ఆయిల్‌లోకి ఎన్ని చెక్కలు పడతాయో అన్నీ వేసుకుంటూ, మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుంటూ స్టవ్‌ని ఈ చెక్కల్ని అటు ఇటు కదుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ కలర్ వద్దండి. లైట్ కలర్‌తో చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనకి వేగిందా లేదా అనేది ఆయిల్ బబుల్స్ తగ్గినాయి అంటే వేగినట్లే. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, గుల్లగా ఉండే చెక్కలు రెడీ. చెక్కల్ని చాలా రకాలుగా తయారు చేస్తారు. ఇదొక టేస్ట్. తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ఈ రెసిపీకి ముఖ్యంగా వేడి ఆయిల్ లేదా గీని యాడ్ చేయడం మర్చిపోకూడదు. అలాగే వేయించేటప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుంటే మనకు చెక్కలనేవి చాలా బాగా వస్తాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవ్వాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.